హాయ్ అండి, అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్లో కామెంట్ చేయండి. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి చామంతి వంకాయ పులుసు అండి. సో మీలో ఎంతమందికి ఈ కర్రీ ఇష్టమో నాకు కామెంట్లో కామెంట్ చేయండి. సో రెసిపీలోకి వెళ్ళిపోద్దాం, వచ్చేయండి. సో ముందుగా అయితే నేను ఇవన్నీ చూపిస్తున్నాను కదా, లైక్ ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, వంకాయ, చామంతి చింతపండు, కరివేపాకు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. అందులో కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు వేసుకొని వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు అవి కూడా వేసేసుకోండి. నెక్స్ట్ ఆనియన్, తర్వాత 1 by 1 అన్నీ వేసేసుకోండి. టమాటో, వంకాయ అండ్ పసుపు కూడా వేసుకోండి. ఇవన్నీ ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకోండి. సో మూత పెట్టేసుకున్నాం కాబట్టి మగ్గిపోతాయి. తర్వాత చామంతి కూడా వేసేసుకోండి. చామంతి కూడా వేసేసుకొని మూత పెట్టుకోండి. అవి బాగా మగ్గాలి. తర్వాత సాల్ట్ కూడా వేసుకోండి. నేను గట్టుప్పు వేసుకుంటున్నాను, మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే ఇలాగ మూత పెట్టుకున్నాక మగ్గిపోయింది. నెక్స్ట్ కారం వేసేసుకుంటున్నాను. స్పైసీకి తగ్గట్టు మీరు ఎంత తింటారో అంతా వేసేసుకోండి. నెక్స్ట్ మసాలా. సో ఆయిల్ ఇలాగా వేగాలండి, బాగా వేగితేనే చాలా బాగుంటుంది. అండ్ చింతపండు రసం వేసేసుకున్నాక కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలన్నమాట. సో నేను ఎంత చూపిస్తున్నాను అంత వేసేసుకొని మూత పెట్టేసుకోండి. సో మన వీడియో ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ సపోర్ట్ వల్ల మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది. సో పులుసు అయితే ఇలా మరుగుతుంది కదా, ఇలా మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి. నేనైతే నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు. సో అదనమాట సంగతి. కర్రీ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయని వాళ్ళు ఇంకో 10 మందికి మన వీడియో అనేది వెళ్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. సో ఇక్కడ చూసారా, ఇలా అయిపోయిందనమాట పులుసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.